హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే శారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే మా కొండకింది వాళ్ళదే ఫంక్షన్ అనమాట. అంటే మా పాలోళ్ళు వాళ్ళు మా వారికి తమ్ముడు అవుతారు. వాళ్ళ అమ్మాయిది శారీ ఫంక్షన్. మేము వెళ్ళినాం అనమాట. వెళ్ళేసరికి ఫోటోషూట్ జరుగుతుంది. మేము కాస్త ఎర్లీగానే వెళ్ళినాము. అయితే ఫంక్షన్ మా ఊరు వాళ్ళది కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు, నాతో క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చారా అని చెప్పి అంతా చూశాను, కానీ ఎవరు రాలేదు అంటే నాతో క్లోజ్గా ఉండే లేడీస్ ఎవరు రాలేదు. సింగిల్గా జెంట్స్ మాత్రం వచ్చిండ్రు అనమాట. ఇక గెస్టులు అందరూ వచ్చిండ్రు, అమ్మాయిని తీసుకొచ్చిండ్రు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కోసము. నేను ఫంక్షన్ ఏంటో చెప్పాను కానీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. నరేందర్ రెడ్డి, నిర్మల్ అనమాట. వాళ్ళ అమ్మాయిదే ఈ ఫంక్షన్. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫంక్షన్కు చేయాల్సిన ఆచారాలు, నాంచనాలన్నీ చేయాలి కదా, అవి స్టార్ట్ చేశారనమాట. ఈమె వాళ్ళ అమ్మమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ. ఇలా పలహారాలన్నీ అవి ఇస్తారు కదా. ఇక ఈ అమ్మాయి వచ్చేసి మేనమామ వైఫ్ అనమాట. మేనమామ పక్కన ఉన్నాడు చూడండి, అతనే మేనమామ భార్య. అత్తమామలు ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు ఆ అమ్మాయిని. ముఖ్యమైన వాళ్ళు ఇచ్చే కానుకలు, ఆశీర్వాదాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఆశీర్వదిస్తారు కదా. ఇక అందులో భాగంగా మేము కూడా మా ఆశీర్వాదాలు ఆ అమ్మాయికి అందించాము. ఈ అమ్మాయి పేరు మాన్విత అనమాట. ఈ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ పెద్దనాన్న అంటుంటే నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మమ్మల్ని అందరూ చిన్నమ్మ, చిన్నాన్న, పిన్ని, బాబాయ్ అనేవాళ్ళే కానీ పెద్దమ్మ అనేవాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. పెద్దమ్మ, పెదనాన్న అని పిలిచే వాళ్ళ లిస్ట్ చాలా చిన్నదనమాట. అందుకే ఈ పిల్లలిద్దరు పెద్దమ్మ, పెదనాన్న అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఈ చిన్నది చూడండి, భలే ఫోజులు ఇచ్చింది. అసలు ఫోటోకి ఫోజులు ఇవ్వడం మీ పెద్దవాళ్ళ వంతే కాదు, నేను కూడా ఫోజులు ఇవ్వగలనని చెప్పి ఇది భలే ఫోజులు ఇచ్చింది. ఫోటో దిగడంలో అది భలే కాన్సన్ట్రేట్గా నిలబడి ఉంటే ఎవరో వచ్చి ఇలా ఎత్తుకున్నారు. ఇక వీళ్ళందరూ మా ఊరి వాళ్ళు అనమాట. ఊరి వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో రావాలని చెప్పి ఇలా ట్రై చేశారు. చాలామంది ఉన్నారు. మా ఊరు వాళ్ళు చాలామంది సింగిల్గానే వచ్చిండ్రు, లేడీస్ ఎక్కువ రాలేదన్నమాట. ఇలా అందరూ కలుసుకునే మూమెంట్ని అలా స్వీట్ మెమరీస్గా మార్చుకోవాలనుకుని ఇలా ఒకే ఫ్రేమ్లో అందరూ ట్రై చేశారనమాట. జనరల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళలో కానీ, అమ్మాయి శారీ ఫంక్షన్లో కానీ కూతురుతో పోటీపడి తల్లులు కూడా రెడీ అవుతున్నారు కదా. అలాగే మా చెల్లెలు కూడా బాగా రెడీ అయ్యింది, చాలా అందంగా అనిపించింది. ఇలా అందరూ అమ్మాయికి ఆశీర్వాదాలు ఇచ్చేసి ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాల కార్యక్రమం స్టార్ట్ అయింది. అయితే ఈ భోజనాల దగ్గర ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను వెజ్ తింటానమాట. వెజ్ సెక్షన్ వైపు వెళ్ళి అక్కడ 2-3 పచ్చళ్ళు ఉన్నాయి. ఒక పచ్చడి చూపించి ఇదేం పచ్చడి అని అడిగితే అతను ఏమని ఉంటాడు అనుకుంటున్నారు మీరు? అతను పచ్చడి పేరు చెప్పి ఉంటాడు అనుకుంటారు కదా, కానీ అతను అలా అనలేదు, తినేదే అన్నాడు. అబ్బా, భలే మస్తు జబర్దస్త్ సమాధానం చెప్పిండు కదా ఫ్రెండ్స్. నాకైతే అది తలుచుకుంటే నవ్వు వస్తుంది. అయితే మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటారండి. చాలా ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. అలా వేస్ట్ చేస్తుంటే నాకైతే చాలా కోపం వస్తుంది. మనం ఎంత తింటామో మనకు తెలుసు కదా, తినగలిగేంతే పెట్టించుకోవాలి, తినాలి. ఇలా వేస్ట్ చేయొద్దు అసలు. ఇదండి మేము వెళ్ళిన ఫంక్షన్ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.